ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు యువరానీస్ కిచెన్. నేను మీ శ్రావణి. ఈరోజు ఈ వీడియోలో బాయిల్డ్ ఎగ్స్ని యూజ్ చేసి ఒక మంచి కర్రీని ప్రిపేర్ చేసి చూపిస్తాను. ఓకేనా? నార్మల్గా బాయిల్డ్ ఎగ్స్ తినాలంటే చాలామందికి నచ్చదు. బట్ చాలా హెల్దీ అండ్ ప్రోటీన్ ఉన్న ఫుడ్ మోస్ట్లీ ఇది అంటే బాయిల్డ్ ఎగ్ అని చెప్తారు కదా. సో మనం దీన్ని కొంచెం వెరైటీగా గ్రేవీ లాగా చేసి బాయిల్డ్ ఎగ్స్ ఇలా కూడా తినచ్చు అనమాట. సో టేస్టీ అండ్ సూపర్ ఫాస్ట్గా రెడీ అయిపోయి మన ఎగ్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపించేస్తాను. ఫుల్ వీడియో చూసేసేయండి. సో పదండి రెసిపీని స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఎగ్స్ని బాయిల్ చేసి పెట్టేసుకోండి. నేనైతే ఇక్కడ 8 ఎగ్స్కి చూపిస్తున్నాను అనమాట. సో ఒక్కొక్క పర్సన్కి 2 ఎగ్స్ క్వాంటిటీలో మొత్తం 4 మెంబర్స్కి 8 ఎగ్స్కి ప్రిపేర్ చేసి చూపిస్తున్నా. ఒక కడాయి తీసుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు, నెక్స్ట్ లైట్గా అలా క్రష్ చేసినటువంటి చిన్నది లేదా మీడియం సైజ్ 3 తెల్లగడ్డ పీసెస్ వేసుకోండి చాలు. ఆనియన్, ఒక మీడియం సైజ్ ఆనియన్, ఫుల్ ఆనియన్ ఒకటి కట్ చేసుకొని వేసేసుకోండి. రఫ్గా కట్ చేసుకున్నా కూడా పర్లేదు, దీనికి ఏం చిన్న చిన్నగా కట్ చేయాలని ఏం అవసరం లేదు. లైట్గా మనకి తొక్కులాగా రావడానికి గ్రేవీ కన్సిస్టెన్సీ అన్నది. సో టమాటోస్ ఆనియన్స్ అన్నవి యాడ్ చేసుకుంటాం. సో రఫ్గా కట్ చేసి వేసేసుకోండి. ఆనియన్స్ సరిపోతుంది. ఈ ఆనియన్స్ కొంచెం కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకుంటే చాలు, అంటే ఒక 2 to 3 minutes. ఇప్పుడు చూడండి, ఆనియన్స్ అనేవి లైట్గా గోల్డెన్ కలర్లోకి వచ్చేసాయి కదా. సో ఈ స్టేజ్లో మనము టమాటోస్ని యాడ్ చేసేసుకుందాం. ఆనియన్స్ మరీ మగ్గక్కర్లేదండి, జస్ట్ కొంచెం గోల్డెన్ కలర్లోకి టర్న్ అవుతుంది అన్నప్పుడు టమాటోస్ వేసేసుకోండి. టమాటోస్ నేను ఇక్కడ మీడియం సైజ్ 2 టమాటోస్ అయితే తీసుకున్నాను. ఒక సైజ్ ఆనియన్ తీసుకున్నారంటే ఒక మీడియం సైజ్ ఆనియన్, అదే సైజులో 2 మీడియం సైజ్ టమాటోస్ తీసుకోండి, సరిపోతుంది. ఈ టమాటోస్ని కూడా రఫ్గా అలా కట్ చేసేసుకొని వేసి నెక్స్ట్ పుదీనా జస్ట్ ఒక 10 ఆకులు అలా తుంచుకొని వేసేసుకోండి, జస్ట్ ఫ్లేవర్ కోసం మాత్రమే. ఈ కర్రీలోకి పుదీనా అలా వేయడం వల్ల ఆ స్మెల్ సూపర్గా ఉంటుందన్నమాట. సో అలాగ పుదీనా వేసి ఒక 2 నిమిషాలు అలాగా ఫ్రై చేసుకొని నెక్స్ట్ ఇప్పుడు మనం పౌడర్స్ని వేసుకుందాం. ఇప్పుడు మొత్తం ఏదేది ఎంతెంత క్వాంటిటీ తీసుకుంటున్నాను 8 ఎగ్స్కి చూపించేస్తా. ఒక 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్, హాఫ్ టేబుల్ స్పూన్ లేదు అంటే హాఫ్ టేబుల్ స్పూన్ కన్నా కొంచెం తక్కువగా పసుపు పొడి, నెక్స్ట్ సాల్ట్. నేనైతే ఇక్కడ రాళ్ళుప్పనే యూజ్ చేస్తున్నాను. మొత్తం ఒక 1 టేబుల్ స్పూన్ క్వాంటిటీలో రాళ్ళుప్పు అయితే తీసుకున్నా. ఇప్పుడు వీటిని ఇందులోకి వేసేసుకొని ఫిగ్గా మిక్స్ చేసేసుకోండి. ఒక 2 minutes పాటు అలా ఫ్రై చేసుకున్నారంటే చిల్లీ పౌడర్ వాటి యొక్క పచ్చి వాసన పోతుందన్నమాట. మళ్ళీ మనం నెక్స్ట్ ఇందులోకి వాటర్ని యాడ్ చేసేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, 2 minutes కన్నా ఎక్కువ ఫ్రై చేయకండి, కొంచెం మాడు వాసన వచ్చేస్తుంది అనమాట మిరప్పొడి ఎక్కువ ఫ్రై అయ్యిందంటే. ఇప్పుడు ఇందులోకి వాటర్ని వేసేసుకుందాం. నేనైతే పెద్ద గ్లాస్కి వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకొని ఈ స్టేజ్లోనే కొంచెం సాల్ట్, కారం ఏదన్నా యాడ్ చేసుకోవాలి అనుకుంటే కొంచెం అడ్జస్ట్ చేసుకొని వేసేసుకోండి. ఓకేనా? ఈ లోపల మనము ఎగ్స్ అన్నీ పొట్టు తీసేసుకొని నీట్గా పట్టేసుకుందాం. ఎగ్స్ ఎప్పుడు యాడ్ చేసుకోవాలంటే ఈ వాటర్ అనేది బాగా రోల్ బాయిల్ అవుతుంది కదా, ఆ స్టేజ్లో మనం ఎగ్స్ని యాడ్ చేసుకుందాం. ఓకే, ఇప్పుడైతే మంచిగా మన గ్రేవీ ఇంకా కొంచెం తిక్కగా అవ్వనివ్వండి. ఈ స్టేజ్లో మనం వేసేసుకుందాం. ఇప్పుడు చూసారు కదా, పర్ఫెక్ట్గా ఉంది, బాగా రోల్ బాయిల్ స్టేజ్లో ఉంది కదా. ఈ స్టేజ్లో మనం బాయిల్డ్ ఎగ్స్ని యాడ్ చేసేసుకుందాం. నేను ఇక్కడ 4 మెంబర్స్ క్వాంటిటీకి 8 ఎగ్స్ అయితే తీసుకున్నాను. 8 ఎగ్స్కి ఇవన్నీ పర్ఫెక్ట్ మెజర్మెంట్ అనమాట. ఈ 8 ఎగ్స్ని ఇందులోకి వేసేసుకొని జస్ట్ అలాగా గ్రేవీ మొత్తం అంతా మిక్స్ అయ్యే విధంగా జస్ట్ మిక్స్ చేసుకొని అలా దీని మీదకి లిడ్ పెట్టేసి ఒక 15 minutes పాటు అలా పక్కన వదిలేసేయండి. మీడియం ఫ్లేమ్లో పెట్టేసి బాగా ఎగ్ పైన లేయర్ బాగా కుక్ అయ్యి లోపల వరకు మసాలా సూపర్గా పడుతుందన్నమాట. సో మనకి గ్రేవీ కన్సిస్టెన్సీ కూడా బాగా థిక్ అవుతుంది. ఇలా ఒక 15 minutes పక్కన పెట్టేసిన తర్వాత ఓపెన్ చేసి చూస్తే ఉంటుంది, స్మెల్లే సూపర్ కేక్ అద్దరిపోతుంది. మీరు ఒకటి గమనించారా, మనం ఈ రెసిపీలోకి గరం మసాలా అస్సలు వేయలేదన్నమాట. మనకు జస్ట్ చిల్లీ పౌడర్, ధనియా పౌడర్ ఇవే మంచి స్పైసీనెస్ అండ్ మంచి టేస్ట్ ఇచ్చేస్తుంది. లైట్గా అలా గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసి కొంచెం అలా కొత్తిమీరని అలాగా చల్లేసేసి లిడ్ ఒక 5 minutes పాటు క్లోజ్ చేసేసేయండి. దాని తర్వాత ఓపెన్ చేసి ఎగ్ విత్ కర్రీ సైడ్ డిష్గా ఏదైనా వైట్ రైస్ లేదంటే రసం రైస్, అది కూడా లేదు టమాటో రైస్, లేదు చికెన్ బిర్యానీస్కి సైడ్ కాంబినేషన్గా సూపర్గా ఉంటుంది. ఫస్ట్ మీరు కూడా వెళ్ళి ఖచ్చితంగా ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.